Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే. బాగుండారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ మొదలత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. టాపిక్ ఏమిటంటే, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, మీరందరూ ఈకేవైసీ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. మరి కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. అందరికీ అన్నీ తెలియాలని కాదు కదండి, కొందరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. మరైతే ఎక్కువ ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈకేవైసీల్లో 3 రకాల ఈకేవైసీలు, చాలా రకాలే ఉంటాయి అనుకోండి. దాంట్లో పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవాలని చెప్పిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ నెల మార్చి 31 లాస్ట్ డేట్ అనమాట, ఫినిష్. ఈ 31 లోపు మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి మీరు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి. దీన్ని ఈకేవైసీ అంటారు, రేషన్ కార్డ్ ఈకేవైసీ అనమాట. ఒకళ్ళు వేసుకున్నాం కదా, మా ఇంటి దగ్గర ఒక అతను ఫింగర్ ప్రింట్ పెట్టేసి వచ్చేసాడు అనమాట. వాళ్ళ భార్య, కొడుకులు కూడా ఉన్నారు. నేను పెట్టాను కదా, అవసరం లేదు, పదండి ఇంటికి అని తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడేమంటే నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, కుటుంబంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు రేషన్ కార్డులో ఈకేవైసీ సబ్మిట్ చేయాలి, ఈకేవైసీ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వమే చెప్పిందండి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం చెప్పిందనమాట. మరి అంత స్ట్రిక్ట్గా చెప్పినప్పుడు మనం ఫాలో అవ్వాలి కదా ఫ్రెండ్స్. బోగస్ కార్డులు ఏరివేతే లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దానికి మన వంతు సహాయ సహకారాలు మనం చేసుకోవాలి. పర్ఫెక్ట్గా మనము విధి విధానాల్ని పాటించాలి. ఓకేనా ఫ్రెండ్స్? రేషన్ కార్డ్ ఈకేవైసీ కుటుంబంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేయించుకోండి. ఒక్కళ్ళు చేసుకుంటే సరిపోదు. ఆధార్ కార్డు తీసుకొని పోయి మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గర ఈకేవైసీ చేసుకోండి. కుదరని పక్షంలో విఆర్ఓ, గ్రామ సచివాలయంలో విఆర్ఓ వాళ్ళ దగ్గర కూడా ఇది ఓపెన్ అవుతుంది. మీరు ఈకేవైసీ, రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ అప్డేట్ చేసుకోవాలన్నమాట. అట్లాగే రేషన్ కార్డు ఈకేవైసీ కూడా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మంత్ మార్చి 2025 31 లాస్ట్ డేట్. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బోగస్ రేషన్ కార్డులు ఏరివేతే లక్ష్యంగా చేస్తున్నారనమాట. కాబట్టి మనకు తెలిసిన పరిధిలో, మనకు తెలిసినంతలో మనం వెళ్ళి రేషన్ కార్డులో ఈకేవైసీ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో ఈకేవైసీకి సంబంధించిన వీడియో అనమాట. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కాదండి, ఆధార్ కార్డులో 10 years అబోవ్ ఫింగర్ ప్రింట్స్ పడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి మీరు ఈకేవైసీ చేయించుకోండి అని చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బియ్యమే కాదు, మళ్ళీ వచ్చేసి కందిపప్పు అవన్నీ కూడా ఇస్తారు రాబోయే రోజుల్లో. ఇలా చేసుకోకపోతే మీ రేషన్ కార్డు కట్ అనమాట. తెలిసి రేషన్ కార్డు ఎందుకు పోగొట్టుకోవడం ఫ్రెండ్స్? కాబట్టి మీరందరూ ఎంచక్కా పోయి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మన ఆధార్ కార్డుని ఫింగర్ ప్రింట్ ఈకేవైసీ చేసుకుందాం. ఓకేనా? ఇదండి ఈరోజు ఈకేవైసీ, ఆధార్ కార్డు అప్డేట్. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతలో మన వంతుగా మనం కూడా సక్రమంగా మన విధి విధానాలని పాటిద్దాం. ఓకేనా? మరైతే మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.